హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జూలై నెల జీతాలు, పెన్షన్లు పై చంద్రబాబు గారి ముఖ్యమైన ప్రకటన అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీలో 1వ తేదీకి 10,000 కోట్లు కావాలి. అవునండి, అన్ని రకాల పెన్షన్లు కలిపి 4,400 కోట్లు. విశ్రాంత ఉద్యోగులు మరియు జీతాలు సంబంధించి ఉద్యోగుల జీతాలు మొత్తం కలిపితే 5,500 కోట్లు కావాలి. వెరసి మొత్తము దాదాపుగా 10,000 కోట్లు సమీకరణ ప్రయత్నాల్లో అయితే అధికారులు ఇప్పుడు ఉన్నారు ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నాటికి 10,000 కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏపీ నుంచి పెంచిన వృద్ధాప్య పెన్షన్లు, జూలై నెల పెన్షను, దివ్యాంగులకు పెంచిన పెన్షన్లు మొత్తం కలిపితే జూలై 1న ఇవ్వవలసిన అమౌంట్ ఇది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వృద్ధులకు పెంచిన ₹1,000 చొప్పున బకాయిలను జూలై 1న నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ కలిపి జూలై నెలకి 4,408 కోట్లుగా అవసరమవుతాయండి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం 1వ తేదీన జీతం అందుతుందేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పెన్షన్దారులది ఇదే ఆకాంక్ష. ఈ లక్ష్యం చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసుకుంటోంది అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జూలై 1 నాటికి అన్నీ కలిపి ఎంత లేదన్నా 10,000 కోట్లు అవసరమవుతాయి. అందుకు తగ్గట్టుగా జూన్లో ప్రస్తుత ఆర్థిక నిర్వహణ సాగుతోంది. ఇంతకాలం బిల్లుల చెల్లింపుల అధికారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ వద్ద ఉండేది. ఇప్పుడు ఆ అధికారం జగన్ ప్రభుత్వం హయాంలో ఆయన ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ కాలం పూర్తయింది. రైల్వే శాఖ ఆయనను తమ సొంత శాఖలకు వచ్చి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది. ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ మరో ఉన్నత అధికారి సౌరభ్ గౌర్ పర్యవేక్షిస్తున్నారు. సో ప్రస్తుతము ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు. ఆర్థిక శాఖలో కీలక అధికారులు సెలవులో ఉన్నారనే కారణంతో సత్యనారాయణను మరికొన్ని రోజులు రాష్ట్రంలో ఉంచే ఏర్పాట్లు చేసిన జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికితీయాలనే ఆయనను ఇక్కడ ఉంచారని విశ్వసనీయ వర్గాల కథనం. జగన్ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి 4,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్ 4 వరకు అయితే 25,000 కోట్ల రుణం తీసుకున్నట్లు సమాచారం. ఏడాది మొత్తం వినియోగించాల్సిన రుణం వెసులుబాటును ఇష్టానురాజ్యంగా ఉపయోగించి తమ అవసరాలు తీర్చేందుకు ప్రయత్నం చేసింది. సో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 11న రుణం తీసుకోవడానికి పాత అధికారులు ప్రయత్నించారు. కానీ జూలై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 11న ప్రభుత్వ రుణ పత్రాలను విరమించుకుంది. వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల పెన్షన్లకు వినియోగించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. 6 నెలలకు 47,000 కోట్లకే అనుమతి. కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ 9 నెలలకు రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు 47,000 కోట్లకు బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అందులో జగన్ ప్రభుత్వం 25,000 కోట్లు సమీకరించింది. సెప్టెంబర్ వరకు మరో 22,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే 10 రోజులు రాబడులు, కొంత రుణం, సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు కలిపి మొత్తం జూలై 1 నాటికి అవసరాలు తీరేలా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఉద్యోగులకు జూలై 1న జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం మొత్తానికి 10,000 కోట్ల రూపాయలైతే అవసరమవుతాయండి. ఎందుకంటే పెన్షన్లు మరియు జీతాలు
వీటన్నిటికీ కలిపి. సో జూలై 1 నాటికైతే 10,000 రూపాయల రుణాలు అయితే సమీకరిస్తున్నట్టు తాజా సమాచారం. మరి వేచి చూడాలండి. 1వ తేదీననే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా లేదా? అలాగే పెన్షన్దారులకు సామాజిక పెన్షన్లు వీరందరికీ కూడా పెంచి ఇచ్చే జీతం, పెంచి ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ కూడా 1వ తేదీనే జమ అవుతాయా లేదా అని అయితే చూడవలసింది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు వెంటనే వీడియో రూపంలో అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.